లెట్స్ బీ బ్రూటలీ ఆనెస్ట్. అసలు ఈ అజ్యూర్ డేటా ఇంజనీరింగ్ వర్త్ ఇట్ అనా? మీ కెరీర్ని దీని మీద రిస్క్ చేయొచ్చా? జాబ్ పోర్టల్స్ ఓపెన్ చేసి చూస్తే యూ విల్ సీ థౌసండ్స్ ఆఫ్ ఓపెనింగ్స్. యావరేజ్ సాలరీ 12 LPA కనిపిస్తుంది అండ్ సీనియర్ లెవెల్లో ఇట్ ఈజీలీ క్రాసెస్ 50 LPA. ఫ్యూచర్ గురించి మాట్లాడితే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం ఇట్ ఈస్ గ్రోయింగ్ ఈవెన్ ఫాస్టర్ దెన్ ఏఐ అండ్ సైబర్ సెక్యూరిటీ. ఎగ్జైటింగ్ రైట్? ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయని డిగ్రీలు సర్టిఫికేట్స్ తెచ్చుకున్నారు, కానీ చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ ఇంకా ఇంటర్వ్యూస్ క్రాక్ చేయలేక స్ట్రగుల్ అవుతున్నారు. మెర్సర్ 2025 రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే ఓన్లీ 42% గ్రాడ్యుయేట్స్ దగ్గర యాక్చువల్ గా కంపెనీస్ కి కావాల్సిన స్కిల్స్ ఉన్నాయి. సో మిగతా 58% ఏం తప్పు చేస్తున్నారు? వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే దే డోంట్ హ్యావ్ ది రైట్ డైరెక్షన్. ఈ వీడియోలో ఐ విల్ గివ్ యు ద ఎగ్జాక్ట్ రోడ్ మ్యాప్. మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఎకోసిస్టమ్ లో ఏం నేర్చుకోవాలి, ఎంత టైం పడుతుంది, అండ్ ఆ డబుల్ డిజిట్ LPA డ్రీమ్ జాబ్ క్రాక్ చేయాలంటే ఎలా అనేది కంప్లీట్ గా ఇప్పుడు నేను చెప్తాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాజ్ మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ ద కోర్. ఒక అజూర్ డేటా ఇంజనీర్ అసలు ఏం చేస్తారు అంటే ఇది తెలియకుండా రోడ్ మ్యాప్ చూస్తే కూడా వేస్టే. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ఈ కామర్స్ జైంట్ లైక్ అమెజాన్. ప్రతి సెకండ్ కి థౌసండ్స్ ఆఫ్ ఆర్డర్స్, పేమెంట్స్, డెలివరీ అప్డేట్స్ నుంచి రా డేటా వస్తూనే ఉంటుంది. ఈ రా డేటాని డైరెక్ట్ గా డేటా అనలిస్ట్ లేకపోతే మెషిన్ లెర్నింగ్ మోడల్స్ కు ఇస్తే ఇట్ వుడ్ బి కంప్లీట్ డిజాస్టర్. డూప్లికేట్ ఎంట్రీస్, మిస్సింగ్ ఇన్ఫర్మేషన్, ఎర్రర్స్ మొత్తం మెస్సీగా ఉంటుంది. సో ఇక్కడ అజూర్ డేటా ఇంజనీర్ హీరోలా ఎంటర్ అవుతాడు. మీ మెయిన్ జాబ్ 4 స్టెప్స్ ఉంటుంది. రా డేటాని కలెక్ట్ చేయడం, ఆ డేటాలో ఉన్న ఎర్రర్స్ ని ఫిక్స్ చేసి క్లీన్ చేసి స్టాండర్డైజ్ చేయడం, క్లీన్ అయిన డేటాని అనలిస్టులు యూజ్ చేసుకోవడానికి రెడీగా డేటాబేస్ లో స్టోర్ చేయడం, అండ్ ఫైనల్లీ ఇదంతా ఆటోమేటిక్ గా జరగడానికి అజూర్ లో డేటా పైప్ లైన్స్ క్రియేట్ చేయడం. సింపుల్ గా చెప్పాలి అంటే యూఆర్ ద బ్యాక్ బోన్. మీ డేటా క్లీన్ గా లేకపోతే బిజినెస్ డెసిషన్ మొత్తం ఫ్లాప్ అవుతాయి. నెక్స్ట్ బిగ్ క్వశ్చన్, అన్న నాకు డిగ్రీ లేదు ఆర్ నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, నాకు జాబ్ వస్తుందా అని. లుక్ ఎట్ ది 2025 జాబ్ పోస్టింగ్ డేటా. 50% of jobs require said bachelor degree, 25% prefer masters and 20 doesn't require any degree. Yes, డిగ్రీ లేకపోయినా 20% వరకు జాబ్ వస్తుంది, కానీ అది నిజమైతే కాదు. బయట ఖచ్చితంగా డిగ్రీ ఉంటేనే జాబ్ వస్తుంది అనేది మీరు గుర్తుంచుకోవాలి. కానీ డిగ్రీ ఉన్నంత మాత్రం కూడా జాబ్ వచ్చేస్తుంది అన్నది కూడా అబద్ధమే. యూ నీడ్ హైలీ స్పెసిఫిక్ 5 స్టేజ్ రోడ్ మ్యాప్. ఇందులో 4th స్టేజ్ చాలా ఇంపార్టెంట్, అది ఇగ్నోర్ చేయకండి. సో డేటా ఇంజనీర్ కి కంప్లీట్ రోడ్ మ్యాప్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్, ఫౌండేషన్ స్కిల్స్. ఈ స్టేజ్ లోనే మీరు మాస్టర్ అవ్వాలి. అందులో SQL ఇది మోస్ట్ ఇంపార్టెంట్. జాయిన్స్, గ్రూప్ బై, సబ్ క్వైరీస్, విండో ఫంక్షన్స్ అండ్ CTEs యూ డోంట్ నీడ్ టు బి పర్ఫెక్ట్, కానీ TSQL మైక్రోసాఫ్ట్ SQL బేసిక్స్ లో స్ట్రాంగ్ గా ఉండాలి. తర్వాత పైథాన్, డేటా ఫీల్డ్ కి ఇది ప్రాణం. ఫైల్ హ్యాండ్లింగ్, APIs కనెక్ట్ అవడం అండ్ పాండాస్ లాంటి లైబ్రరీస్ నేర్చుకోవాలి. గిట్ హబ్ వర్షన్ కంట్రోల్ కోసం మీ కోడ్ అంతా గిట్ హబ్ లేదా అజూర్ రెపోస్ లో పుష్ చేయడం మీకు అలవాటు అవ్వాలి. డైలీ 2 to 3 అవర్స్ ఇస్తే ఇది కవర్ చేయడానికి 2 to 3 months పడుతుంది. ఇక్కడ మీకు ప్రో టిప్ ఇస్తా. ఈ రోడ్ మ్యాప్ ని మీ పర్సనల్ గ్రోత్ కోసం సేవ్ చేసుకోండి. అండ్ ఇలాంటి రియాలిటీస్ అండ్ రోడ్ మ్యాప్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే రైట్ నో సబ్స్క్రైబ్ బటన్ హిట్ కొట్టండి. ఖచ్చితంగా మీరు మీ కెరీర్ లో ముందరకు వెళ్తారు. స్టేజ్ 2 and 3 లో పైప్ లైన్స్ అండ్ స్టోరేజ్ గురించి తెలుసుకుందాం. అంటే స్టేజ్ 2 వచ్చేసి డేటా పైప్ లైన్స్. ఇది ఎగ్జాక్ట్లీ మన ఇంటికి వచ్చే వాటర్ సప్లై సిస్టమ్ లాంటిది. సోర్స్ నుంచి ఇంటికి వాటర్ రావాలంటే పైప్స్ కావాలి. అలాగే డేటాని మూవ్ చేయడానికి యూ నీడ్ టు లెర్న్ ETL ప్రాసెస్: ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. అజూర్ ఎకోసిస్టమ్ లో దీనికి మాస్టర్ టూల్ అజూర్ డేటా ఫ్యాక్టరీ ADF లో పైప్ లైన్స్ ఎలా క్రియేట్ చేయాలి, లింక్డ్ సర్వీసెస్ అండ్ లింక్డ్ యాక్టివిటీస్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకుంటారు. స్టేజ్ 3 వచ్చేసి డేటా స్టోరేజ్. థింక్ ఆఫ్ దిస్ లైక్ ఎ మ్యాసివ్ సూపర్ ఆర్గనైజ్డ్ లైబ్రరీ. క్లీన్ చేసిన డేటాని ఎక్కడ పెడతారు? మైక్రోసాఫ్ట్ అజూర్ లో దీనికి అజూర్ డేటా లేక్ ADLS Gen 2 వాడతారు. దాంతో పాటు రిలేషనల్ డేటా కోసం అజూర్ SQL డేటాబేస్ లేదా అజూర్ సినాప్స్ అనలిటిక్స్ డేటా వేర్ హౌస్ గురించి తెలుసుకోవాలి. డేటా ఫాస్ట్ గా రిట్రీవ్ అవడానికి పార్టిషనింగ్ అండ్ ఇండెక్సింగ్ చాలా క్రూషియల్. స్టేజ్ 4 వచ్చేసి బిగ్ డేటా అండ్ క్లౌడ్ కంప్యూట్. ఇప్పుడు వస్తుంది మోస్ట్ అవైటెడ్ సీక్రెట్ 4th స్టేజ్. ఇక్కడ చాలా మంది అయిపోతారు. ఇక్కడే 50 LPA ప్యాకేజ్ లాక్ అయ్యేది. అదే బిగ్ డేటా ప్రాసెసింగ్ ఆన్ క్లౌడ్. స్విగ్గీ, అమెజాన్ లాంటి కంపెనీస్ లో డైలీ మిలియన్స్ ఆఫ్ ఈవెంట్స్ వస్తాయి. నార్మల్ పైప్ లైన్స్ అవి హ్యాండిల్ చేయలేవు. సో మీరు అపాచీ స్పార్క్ నేర్చుకోవాలి. అండ్ అజూర్ లో దీనికి కింగ్ ఎవరు అంటే అజూర్ డేటాబ్రిక్స్ లో PySpark యూజ్ చేసి మ్యాసివ్ డేటాని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి అండ్ మెడలియన్ ఆర్కిటెక్చర్, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ లేయర్స్ ఎలా బిల్డ్ చేయాలో నేర్చుకోవాలి. ఇది తెలిస్తే మీ రెజ్యూమే డైరెక్ట్ గా టాప్ 5 కి వెళ్ళిపోతుంది. ఇక్కడ దాకా చూసారు అంటే యు ఆర్ ఇన్ ద టాప్ 10% ఆఫ్ సీరియస్ లర్నర్స్. మీ ఫోకస్ కి హ్యాట్స్ ఆఫ్. ఈ ఎగ్జాక్ట్ మూమెంట్ లో ఒక లైక్ కొట్టండి. సో యూట్యూబ్ ఆల్గోరిథం పుషెస్ దిస్ టు మోర్ హార్డ్ వర్కింగ్ ఫోక్స్ లైక్ యూ. అండ్ కమింగ్ టు స్టేజ్ 5, రియల్ ప్రాజెక్ట్స్ అండ్ కెరీర్ పాత్. ట్యుటోరియల్ హెల్ నుంచి బయటికి వచ్చి బిల్డ్ రియల్ స్టఫ్.
ఒక ఎండ్ టు ఎండ్ అజ్యూర్ డేటా ఇంజినీరింగ్ పార్ట్ చేయండి. ఏపీఐ నుంచి రా డేటా ఏడీఎల్ఎస్ లోకి ఏడీఎఫ్ ద్వారా తెచ్చి డేటాబ్రిక్స్ లో క్లీన్ చేసి సినాప్స్ లో లోడ్ చేయండి. గిట్ లో పెట్టి రెజ్యూమే ఆప్టిమైజ్ చేయండి. ఇప్పుడు ఆ 50 ఎల్పిఏ పాత్ కి 4 రియల్ వేస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ థింగ్ డైరెక్ట్ ఫ్రెషర్ జాబ్. 21,000 యాక్టివ్ డేటా ఇంజనీరింగ్ జాబ్స్ ఉంటే ఫ్రెషర్స్ కి జస్ట్ 472 ఉన్నాయి. ఇట్స్ టఫ్ బికాస్ నో వన్ వాంట్స్ అ ఫ్రెషర్ మిస్సింగ్ అప్ $1,000,000 ఆఫ్ డేటా. సెకండ్ థింగ్ ఇంటర్న్ టు ఫుల్ టైమ్. బెటర్ ఆడ్స్, ఇంటర్న్స్ కాస్ట్లెస్ అండ్ కంపెనీస్ కెన్ టెస్ట్ యూ అవుట్. సో ఇంటర్న్ గా వెళ్ళడం మంచిది. థర్డ్ థింగ్ సాఫ్ట్వేర్ డెవలపర్ టు డిఈ. చాలా హై సక్సెస్ రేట్ ఉంటుంది. మీరు బ్యాక్ అండ్ డెవలపర్ అయితే 2 ఇయర్స్ తర్వాత ఈజీగా స్విచ్ అవ్వచ్చు. డేటా అనలిస్ట్ టు డేటా ఇంజనీర్. మీకు ఆల్రెడీ డేటా స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఈ ట్రాన్సిషన్ ఇంకా బటర్ స్మూత్ అవుతుంది. ఫైనల్ థాట్స్ ఏంటి అంటే ఒక చిన్న మైండ్ సెట్ షిఫ్ట్ కావాలి ప్రతి ఒక్కరికి. నాకు కంపెనీస్ ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు అని బాధపడడం మానేసి నేను అసలు కంపెనీకి ఇంకా వాల్యుబుల్ గా ఎలా అవ్వాలి, నా వల్ల రిస్క్ లేదు అని హెచ్ఆర్ కి ఎలా ప్రూవ్ చేయాలి అని ఆలోచించండి. దిస్ సింగిల్ షిఫ్ట్ విల్ కంప్లీట్లీ చేంజ్ యువర్ కెరీర్ ట్రాజెక్టరీ. సో నా క్వశ్చన్ ఏంటి అంటే ఈ 5 స్టేజెస్ లో మీరు ప్రెసెంట్ ఏ స్టేజ్ లో ఉన్నారు, అసలు ఎక్కడ స్టక్ అయ్యారో కింద కామెంట్స్ చేయండి. లేదా అసలు స్టార్ట్ చేయలేదు అంటే ఆర్ యు గోయింగ్ టు స్టార్ట్ అంటే ఎస్ స్టార్ట్ చేస్తున్నాను చెప్పేసి కామెంట్ చేయండి. లెట్స్ డిస్కస్ అండ్ సాల్వ్ ఇట్ టుగెదర్ ఇన్ ద కామెంట్స్. అండ్ వన్ మ్యాసివ్ అనౌన్స్మెంట్ ఫర్ అవర్ కమ్యూనిటీ. ఈ ఎగ్జాక్ట్ స్టెప్స్ ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడానికి వీఆర్ లాంచింగ్ అన్ ఎక్స్క్లూజివ్ హైలీ డీటెయిల్డ్ కోర్స్ ఆన్ అజూర్ డేటా ఇంజనీరింగ్. మెంటర్షిప్, ఎగ్జాక్ట్ ఫ్రేమ్వర్క్స్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే జస్ట్ టెక్స్ట్ హాయ్ టు అవర్ వాట్సాప్ నంబర్ విచ్ ఇస్ 8330 777 and our team will guide you completely. I pray for your success. We only get one life. See you in the next video, and until then I am Krishna signing off. Jai Hind.